నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా చోట ఎక్కడికి వెళ్ళినా తన ప్రత్యర్థులపైన రెండు అస్త్రాలు ప్రయోగిస్తాడు. ఒకటి పరివారవాది, రెండు భ్రష్టాచారం. అంటే కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు, అలాగే అవినీతి పార్టీలు. ఈ రెండు ఈసారి చిలకలూరుపేట సభలో మాత్రం వాడలేదు. కారణం బహుశా రెండు పరివారవాద పార్టీలు, రెండు అవినీతి పార్టీలను నిన్న మొన్నటి వరకు బీజేపీయే విమర్శించింది కనుక ఇప్పుడు తన మిత్రుడైన చంద్రబాబు నాయుడును, టీడీపీని, మిత్రపక్షమైన టీడీపీని పరివారవాది, భ్రష్టాచారం అనలేరు. పోలవరంకు ఏటీఎం చేశాడు అని ఇప్పుడు ఆరోపించలేడు కనుక దానిపైన మౌనంగా ఉండడం లేదు. తన మిత్రుడు అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డిని పరివారవాది, భ్రష్టాచార పార్టీగా బహుశా బీజేపీ గుర్తించడం లేదు కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విమర్శ చేయలేదు. ఇక దేశంలో ఎక్కడ పోయినా ఇదే విమర్శ చేస్తారు, తప్పేమీ లేదు ఆ రాజకీయ ప్రత్యేక విమర్శించడం. కానీ బీజేపీ ఏం చేస్తుంది? మహారాష్ట్రలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదలైంది. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఎన్నికల కమిషన్కు ప్రతి రాజకీయ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ వెహికల్స్, వాళ్ళ పర్మిషన్లు చాలా ఉంటాయి. సో స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇవ్వాలి. సో వారి ప్రయాణాల పేరు పెట్టే ఖర్చు కూడా ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. అందుకొరకు ఎన్నికల కమిషన్కు సబ్మిట్ చేయాలి. సో మహారాష్ట్ర నుంచి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఇచ్చిన స్టార్ క్యాంపెయిన్ లిస్టు చూస్తే ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు, నాయకులే ముక్కు మీద వేలేసుకున్నారు. అందులో రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి అశోక్ చవాన్, రెండు అజిత్ పవార్. వీళ్ళిద్దరూ మరి బీజేపీ నాయకులే. ఒకతను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యాడు వెంటనే. ఇంకో అతను అజిత్ పవార్ బీజేపీ కోసం తన అంకుల్ పైన తిరుగుబాటు చేసి ఎన్సీపీ తనదే అని నిరూపించుకొని అఫీషియల్గానైనా ఆయన ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకు కారణమవుతున్నాడు. సో ఇద్దరు నేతలు ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్. వీళ్ళిద్దరిని గత రెండు ఎన్నికల్లో 2014లో 2019లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి పైన బీజేపీ చేసిన ప్రధానమైన విమర్శకు వీళ్ళిద్దరిని ఎక్కుపెట్టి బీజేపీ ప్రచారం చేసింది. నరేంద్ర మోడీ సైతం ఈ ప్రచారం చేశారు. అజిత్ పవార్ ఇరిగేషన్ కుంభకోణంలో 70,000 కోట్ల కుంభకోణంలో ఉన్నట్లు అజిత్ పవార్ పైన, ఎన్సీపీ మంత్రుల పైన బీజేపీ ఆరోపించింది. సాక్షాత్తు ప్రధానమంత్రి 70,000 కరోడ్ కా గుఠాలా అంటూ అజిత్ పవార్ పైన తీవ్రంగా విమర్శించారు. సో ఆ కేసు నడుస్తోంది. 70,000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల అప్రూవల్లోను, ఎగ్జిక్యూషన్లోను టెండర్లు కూడా తమకు కావాల్సిన వారికి ఇచ్చుకున్నారని, టెండర్లు కూడా ఇన్ఫ్లేట్ చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు సరిగా ఇంప్లిమెంట్ కాలేదన్నది ఆరోపణ. ఇవాళ అజిత్ పవార్ వెంటనే ఎన్డీఏలో చేరాడు. ఆయనకు ఏకంగా ఆర్థిక మంత్రి ఇచ్చాడు. అంటే 70,000 కా గుటాలా అంటే మామూలు విషయం కాదు కదా. 70,000 కోట్ల కుంభకోణం నడపాలంటే చాలా ఆర్థిక లెక్కల మీద, గణాంకాల పైన, అర్థశాస్త్రం పైన, స్టాటిస్టిక్స్ పైన, ఎకనామిక్స్ పైన గ్రిప్ ఉండాలి. అందుకే బహుశా ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టున్నారు. ఇక ఆయన పరివారవాది కాకపోతే ఏ వాది? ఆయన శరద్ పవార్ కుటుంబ సభ్యుడిగా మాత్రమే ఆయనకు రాజకీయం ఉంది, లేకపోతే వేరే రాజకీయం లేదు. కోర్స్ ఇప్పుడు శరద్ పవార్ పైన తిరుగుబాటు చేయొచ్చు, కానీ బేసికలీ పవార్ కుటుంబమే ఆయన రాజకీయ ఆస్తి. ఇక రెండో వ్యక్తి అశోక్ చవాన్. ఇదైతే ఇంకా వింటున్నాం. అశోక్ చవాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ్ సొసైటీ హౌసింగ్ కుంభకోణంలో ఆయన ప్రధాన నిందితుడు. ఆయన పైన కేంద్ర సంస్థల కేసులు కూడా ఉన్నాయి. ఆదర్శ్ సొసైటీ అంటే ఏంటంటే కార్గిల్ అమరవీరుల సతీమణుల కోసం ప్రత్యేకంగా ఒక హైరైజ్ మల్టీ స్టోరీ బిల్డింగ్ను ముంబైలో కట్టారు. సో ఇది ఈ ఫ్లాట్ల ఎలకేషన్లో అక్రమాలు జరిగాయి. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కొంతమంది ఆర్మీ అఫీషియల్స్ కూడా కుమ్ముక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందులో అశోక్ చవాన్ కుటుంబమే 3 ఫ్లాట్లు కూడా పొందాలి. ఇది 2014లో మోడీ మహారాష్ట్ర క్యాంపెయిన్లో ఇదే ప్రధాన అంశం.
ఆదర్శ్ సొసైటీ, ఎందుకంటే ఇది బీజేపీ పెట్ టీమ్ అనే నేషనలిజానికి కూడా లింక్, జాతీయత కూడా. ఎందుకంటే కార్గిల్ అమరవీరులకు చెందాల్సినటువంటి ఇళ్లను కాంగ్రెస్ నేతలు కొట్టేశారు అన్నది బీజేపీ ఆరోపణ. అందువల్ల జాతీయవాదము, దేశభక్తి కూడా ఇందులో ఇమిడి ఉంది. 2014లో అటాక్ చేశారు, 2019లో అటాక్ చేశారు. చివరకు 2024లో అశోక్ చవాన్ బీజేపీలో చేరే 1 వీక్ ముందు కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఒక నివేదిక ప్రవేశపెట్టింది, 10 years ఆఫ్ కరప్షన్ రూల్ అని. అంటే యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన, బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ యూపీఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళలో కుంభకోణాలే అని చెప్పి ఆదర్శ్ సొసైటీ అశోక్ చవాన్కు ప్రత్యేకంగా ఒక సబెడింగ్ కేటాయించి రాశారు. అది రాసిన 1 వీక్కే అశోక్ చవాన్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరాడు, ఏకంగా బీజేపీ నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యాడు. బహుశా మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అవుతాడు. ఆయనకి ఇప్పుడు ఆయన ఎన్డీఏకు స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. సో ఇద్దరు స్టార్ క్యాంపెయినర్లు కూడా కరప్షన్లో స్టార్లు, అందులో పరివారవాదులు స్టార్లు. అంటే క్యాంప్గా అవినీతిలో స్టార్స్గా బీజేపీయే అభివర్ణించిన ఇద్దరు నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు స్టార్ క్యాంపెయినర్లు అయితే మోడీ అవినీతి పైన చేసే ఉపన్యాసాల్లో మనకు విశ్వసనీయత ఉంటుందా? బీజేపీ అవినీతి అనే అంశం ఆధారంగా కాంగ్రెస్ తన ప్రత్యర్థులైన ప్రాంతీయ పార్టీని అటాక్ చేసే మారల్ రైట్ కలిగి ఉంటుందా అనేదే ప్రశ్న.